ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు 2025లో రెండు తెలంగాణ రాష్ట్రాలలో, అనగా రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా రాష్ట్రాలలో పరిపాలన కొనసాగిస్తున్నారు. వీరు అధికారంలోకి రావడానికి ఇక్కడ 6 సూత్రాలను, అనగా 6 పథకాలను ఏపీ వాళ్ళు ప్రకటిస్తే తెలంగాణలో 6 మెగా పథకాలతో పాటు 420 ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించడం జరిగింది. ఇలా వీరే కాదు, తెలంగాణ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించడం జరిగింది. అయితే వీటన్నింటిపైన సుప్రీంకోర్టు సంచలన తీర్పులైతే ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ ఉచిత ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం తప్పు. ఇలా వాగ్దానాలు, హామీలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం మరొకసారి ఆలోచించుకొని ఇవ్వాలి. ఇలా ప్రజా సంక్షేమ పథకాలను ఉచితంగా ఇస్తే ప్రజలు పని చేయడం, కష్టం చేయడం మానివేసి సోమరిపోతుల్లాగా తయారవుతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి ప్రభుత్వాలు కేవలం వాగ్దానాలను, పత్రాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.